ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన ఇండియన్స్ అంటే బేసిక్‌గా మన తెలుగు పీపుల్‌లో ఏంటి అనంటే ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో, దాంట్లో ఏంటంటే మోస్ట్‌లీ మసాలా ఫుడ్స్ కానీ, లేకపోతే స్వీట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో, వీళ్ళల్లో అంటే బేసిక్‌గా మనలో మెయిన్‌గా ఏంటి అనంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతంగా పొట్ట ఉబ్బరంగా అనిపియడం తిన్న వెంటనే, లేకపోతే గ్యాస్ ఫార్మ్ అయినట్టు అనిపించడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలనేవి వస్తూ ఉంటాయి? గ్యాస్ట్రిక్ సమస్యలో మీరన్నట్టు పొట్ట ఉబ్బరం అనేది చాలా ప్రిడామినెంట్ కంప్లెయింట్. ఉబ్బరం ఎందుకొస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనం తినే ఫుడ్ టైప్ బట్టి ఎలాంటి ఫుడ్స్ వల్ల అనేది మనం వద్దాం. సెకండ్ థింగ్, టైమింగ్ ఆల్సో. నాట్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బట్ ఆల్సో ఏ టైమింగ్స్. టైంలో తింటున్నాము, రెగ్యులర్‌గా తింటున్నామా లేదా, అండ్ ఎంత ఫాస్ట్‌గా తింటున్నాం, సరిగ్గా నములుతున్నామా లేదా. ఎందుకంటే ఫాస్ట్‌గా తిన్నప్పుడు గానీ, లేకపోతే టీవీ చూస్తూ తిన్నప్పుడు గానీ వి చ్యూ లెస్ అండ్ చాలా ఎయిర్‌ని స్వాలో చేస్తాం. ఆ స్వాలోడ్ ఎయిరే ఉబ్బరం తెలుస్తుంది. అది మనకు పొట్టలో తెలీదు. ఉబ్బరం ఫార్మ్ అవుతుంది. తెలియకుండానే మనం ఎయిర్‌ని తాగేస్తాం. సో, అందుకని నిదానంగా నమిలి తినాలి, టైం తీసుకొని తినాలి. మైండ్‌ఫుల్ ఈటింగ్, తినేటప్పుడు వేరే యావిగేషన్స్ నుంచి దూరంగా ఉండడం, టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనందరికీ తెలిసిందే. హెవీ మసాలా ఫుడ్ కానీ, బాగా స్పైసీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిలీ ఫుడ్స్, డెజర్ట్స్, హెవీ మీల్స్, థాలీస్ కానీ, బిర్యానీస్ కానీ, మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకేసారి తినడం, ఇవన్నిటి వల్ల ఆబ్వియస్గా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. అండ్ దానివల్ల కడుపు ఉబ్బరం ఉండడము, యాసిడ్ రిఫ్లక్స్ అవ్వడం కానీ, గ్యాస్ట్రిక్, తేన్పులు, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడన్నా ఒకసారి మనం ఒకేషనల్గా ఇలా ఉంటే దానికి పర్వాలేదండి. బట్ ఫ్రీక్వెంట్గా అవుతుంది అంటే ఇట్స్ ఎ సిగ్నల్ దట్ సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. మీ కడుపులో బ్యాక్టీరియా చెడిపోవడం కానీ, అసిడిటీ పెరగడం కానీ, అల్సర్ ఫామ్ అయ్యే రిస్క్ కానీ, రిఫ్లక్స్ వల్ల ఫుడ్ పైప్లో డ్యామేజ్ కానీ, ఇలాంటి డ్యామేజెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో, సార్ ఇప్పుడు ఈ మనకి ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి స్టమక్‌లో డైజెస్ట్ అవ్వడానికి కొన్ని యాసిడ్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, ఆ యాసిడ్స్ కాకుండా మనకి ఈ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వకుండా ఊరికే మీరన్నట్టు త్రెంపులొచ్చినప్పుడు మనకి యాసిడ్ ఫార్మ్‌లో ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ యాసిడ్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి? సో మనకి నార్మలీ ఫుడ్ పైప్ అనేది ఒక వన్ వే స్ట్రీట్ అనమాట. హ్మ్. మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది వెనక్కి రాకూడదు. అందుకని వాల్వ్ ఉంటుంది స్టమక్కి ఫుడ్ పైప్ మధ్యన. అది యాసిడ్ని ప్రివెంట్ చేస్తుంది ఫుడ్ పైప్లోకి రావడానికి. నార్మల్గా ఫుడ్ తిన్న తర్వాత కడుపులో ప్రొడ్యూస్ చేసిన యాసిడ్ అనేది కడుపులో ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మాత్రమే. బట్ కొన్నిసార్లు ఈ వాల్వ్ అనేది వీక్ ఉండడం వల్ల ఆ యాసిడ్ అనేది పైకి రావచ్చు. ఈ వాల్వ్ వీక్ ఎందుకు అవుతుంది అంటే, ఒకటి స్మోకింగ్, తర్వాత ఒబేసిటీ, బాగా బరువు ఎక్కువ ఉండడం, తర్వాత చాలా రోజుల నుంచి మీరు ఫ్యాటీ, డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ స్ఫింక్టర్ వాల్వ్ అనేది మజిల్ వీక్ అయిపోతుంది. వీక్ అయ్యి కడుపులో ఉన్న కంటెంట్స్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఓవర్ ఈటింగ్ చేస్తారో, హెవీ మీల్స్ తీసుకుంటారో, అప్పుడు కడుపులో ఉన్న బ్లోటింగ్ వల్ల యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ వాల్వ్ ఓపెన్ ఉంటే. సో ఈ వాల్వ్ వీక్నెస్ ఎక్కువ ఉంటే దాన్ని హర్నియా అని కూడా అంటాం, హైటస్ ఓకే. హర్నియా. సో ఈ కారణాల వల్ల మనకి ఈ యాసిడ్ పైకి రావడం వల్ల కొంతమంది ఛాతీలో మంట, కొంతమందికి పుల్లని తేన్పులు, నేను అన్నట్టు నోట్లో యాసిడ్ వచ్చినట్టు హ్మ్. ఆ సెన్సేషన్స్ అనేవి వస్తుంటాయి. దీన్ని మనం యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. సో, సార్ ఇప్పుడు మన దగ్గర ఏంటి అనంటే మోస్ట్‌లీ ఇప్పుడు మనం అంటే జనరల్ టాపిక్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఒకవేళ నేను బిర్యానీ తిన్నాను అనుకో, నాకు వెంటనే అదే థమ్స్ అప్పా లేకపోతే కూల్ డ్రింక్స్ ఏదైనా ఒకటి కావాలి అనిపిస్తుంది. సో, నాలానే చాలామంది కూడా ఇలాంటి సినారియోకి అలవాటు పడి ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళలో ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి? అంటే ఎప్పుడైనా ఒకేషనల్గా పార్టీలో అప్పుడు తీసుకుంటే దానివల్ల ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది అదే పనిగా ఎక్కువ తీసుకోవడము, బయట ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఈ బిర్యానీస్ ఎస్పెషల్లీ మిడ్‌నైట్ తినడము, దాంతోపాటు ఎక్సెసివ్ కంటెంట్ లెవెల్‌లో కూల్ డ్రింక్స్ కానీ, కార్బోనేటెడ్ బివరేజ్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అసిడిటీయే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, ఇండైజెషన్, కడుపులో బ్యాక్టీరియా అనేది మారిపోవడము, లాంగ్ టర్మ్‌లో డైజెషన్ ఇష్యూస్ రావడము చాలా కామన్‌గా చూస్తున్నాం. మనం యూజువల్లీ డోంట్ డైన్ ఆఫ్టర్ 9 అంటాం. 9 PM తర్వాత తినకూడదు. సో ఎంత ఎర్లీగా డిన్నర్ చేస్తే అంత మంచిది. అండ్ మార్నింగ్ మీల్ అనేది హెవీగా ఉండాలి. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది మిడ్ నైట్ బిర్యానీస్ కానీ, థమ్స్ అప్ కాంబినేషన్స్ కానీ. సో ఇవి యూజువల్లీ అసలు మనకి ఈవెన్ ఫ్రమ్ ఏజెస్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. బ్రేక్ఫాస్ట్, టేక్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్, అండ్ లంచ్ లైక్ నార్మల్ పర్సన్, అండ్ డిన్నర్ లైక్ ఏ పాపర్ అంటారు. సో ఎంత హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటే అంత మంచిది. యువర్ ఓకే. మెటబాలిజం ఈజ్ వెరీ యాక్టివ్. లంచ్ మోడరేట్గా తీసుకోవాలి. తర్వాత డిన్నర్ అనేది ఎంత లైట్గా పెట్టుకుంటే అంత బెటర్, ఎంత తొందరగా పెట్టుకుంటే అంత బెటర్.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.